లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా, చూడ నాకు నాశగలదు సుందర వర్ణములవి, చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. నీదు నివాసములు చూడనెంత రమ్యమైదనరా, నీదు నివాసములు చూడనెంత రమ్యమైదనరా, నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు నెప్పుడు, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేక వేసే, జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేక వేసే, కోవెలలకు దొరికి గోటి తావు నీ మందిరమున చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన అనుదిన ధ్యానంలో, మన అనుదిన జీవిత అనుభవాల్లో దైవ వ్యతిరేకమైన అంశములు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుంటూ, సవరించుకుంటూ, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ
దినచర్యలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తగిన సహాయము అందించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ పిలుపులో, నీ ప్రత్యక్షతలో, నీ ఎన్నికలో మేము ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఆ ఎన్నికను బట్టి ఎలా ప్రవర్తించాలో మాకు విశదపరుస్తున్న దేవా స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాలు మాకు జీవపు ఊటలుగా, నీ రాజ్య ప్రవేశానికి మార్గసూచికలుగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 14వ కీర్తనలోని 1వ వచనంలోని 2వ భాగం. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు ఎవరంటే చెడిపోయిన వారు అనే మాట. ఆశ్చర్యంగా ఈ మాటను కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కొంత వివరిస్తూ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి తాను కొంత విశ్లేషణతో రాస్తాడు. ఒకసారి చదువుతాం. 3వ అధ్యాయం రోమన్స్ 11 నుంచి 10 నుంచి. ఇందులో గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడేనూ లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. చాలా అంశాలు ఇక్కడ పౌలు భక్తుడు విశ్లేషిస్తుంటాడు. వారి నాలుక ఎటువంటిదో, వారి గొంతు ఎటువంటిదో, ఇవన్నీ కూడా మనం 13వ కీర్తనలో కొన్ని విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనంలో కూడా ఆ మాటలు కనబడతాయి. అలాగే ఆ తర్వాత కీర్తనలో కూడా ఈ అంశాలు చాలా స్పష్టంగా, అనగా దేవుడు లేడు అని భావించేవారు, ఆ బుద్ధిహీనుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. సో వారందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు. ఈ చెడిపోవుట అనే అంశము క్రొత్తగా ఇక్కడ దావీదు పలికిన మాట మాత్రమే కాదండి, స్వయంగా దేవుడు కూడా పలికిన పలుకు. సృష్టి ఆరంభ ఆ వంశావళిలోని ఆదికాండము 6వ అధ్యాయంలోని ఈ మాట దేవుడు స్వయంగా పలికాడు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. నోవహు జలప్రళయ ఆ కాలములో ఆ జలప్రళయానికి గల కారణాన్ని, మరి దేవుడి ఉగ్రత భూమి మీదకి రావడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడక్కడ నేను చూపిస్తాను. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకోయాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, అతనికి వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతా చెడ్డది అని. సో హృదయంలో బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారండి? వారి హృదయంలో దేవుడు లేడంటున్నారు. దేవుని భయము వారికి లేదు కాబట్టి, దేవుని యొక్క నియమ నిబంధనలో వారు ఉండలేకపోయారు కాబట్టి, ఇమడలేకపోయారు కాబట్టి, వారు అసహ్య కార్యములు చేయువారు. దేవుని దృష్టిలో చాలా అసహ్యమైన కార్యం వాళ్ళు చేశారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మోహించి
లోకమంతటిని కూడా దుర్మార్గతతో, దుష్టత్వముతో, కామత్వముతో నింపి ఆ చెడు మార్గములో కొనసాగుతున్నప్పుడు దేవుడు స్వయంగా పలికిన పలుకు, వాడు చెడిపోయిన వాడు తమ హృదయంలోని ఆలోచన యావత్తు కూడా చెడ్డది అంట. ఆ తర్వాత వాక్య భాగాలు 11, 12 వచనాలు కూడా చదివితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, భూలోకము చెడిపోయి ఉండెను. ఇక్కడ దావీదు అదే మాట్లాడుతాడు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడును లేడు అనే ఆ మాటలు రోమపత్రికలో పోలంటే కదండి, ఎవడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తప్పారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. That was the reason why God has to send His Son to save the perishing world. నశించిపోయే లోకాన్ని రక్షించడానికి దేవుడు తన కుమారుని స్వయంగా పంపడానికి కాబట్టి ఒక్కడు లేడు నీతిమంతుడు. అందరూ దారి తప్పారు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు, దారి తొలిగి ఉన్నారు. దారి తొలిగారు అంటే మార్గము తప్పి ఉన్నారు. మార్గము తప్పారంటే నియమాన్ని తప్పారు, నియమావళిని తప్పారు. సో బుద్ధిహీనులు అనే మాట హీబ్రూ భాషలో నాబాల్ అనే మాట ఒక లిటరల్ మీనింగ్ అంటే విదర్డ్, అంటే ఎండిపోయినవాడు, లేకపోతే వాడిపోయినవాడు, నిర్జీవమైన వారు అనగా జీవం లేనివారు. వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండే ఆ స్థితి, వారు భక్తిహీనత కానీ వారి బుద్ధిహీనత కానీ, దేవుడు అనగా సజీవుడైన దేవుని విస్మరించిన వారు నిర్జీవమైన పొట్టుతో సమానం. ఎందుకంటే సజీవునితో వారికి సంబంధం లేదు కాబట్టి, సజీవుని వారు అనుసరించలేదు కాబట్టి, సజీవుని తమ హృదయంలోనికి వారు ఆహ్వానించలేదు కాబట్టి, నిర్జీవ క్రియల చేత వారు వశపరచబడ్డారు కాబట్టి, ఆకు వాడిన స్థితిలో వారు ఉన్నారు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె వారు లేరు. వారు ఆకు వాడిపోయారు, నిర్జీవ స్థితిలో ఉన్నారు. గట్టిగా గాలి వీస్తే దాని చోటు దాన్ని ఎరుగని వారుగా ఉన్నారు. సో ఈ బుద్ధిహీనులు అనేవారు దేవుని క్రమాన్ని విస్మరించేవారు, దైవిక క్రమాన్ని, దేవుని క్రమశిక్షణలో ఇమడలేక దేవునికి భిన్నమైన రీతిలో తమ జీవితాన్ని కొనసాగించటానికి దైవ వ్యతిరేకమైన మార్గములో వారు ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే దేవుని మార్గము క్రమముతో కూడింది, క్రమశిక్షణతో కూడింది. కాబట్టి అక్రమాన్ని ఆస్వాదించే వారికి క్రమము కానీ క్రమశిక్షణ కానీ నచ్చదు. పాఠశాలలో మనం చూస్తుంటాం, బిడ్డలు అల్లరితో కూడా కొంతమంది బిడ్డలు ఉంటారు, వారికి క్రమశిక్షణ నచ్చదు. అలాగే ఆలయాల్లో కూడా ఒక క్రమాన్ని మరి మనము ఏర్పాటు చేసిన ఆ క్రమాన్ని తప్పటానికి, క్రమాన్ని అతిక్రమించడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఒక క్రమాన్ని ఆలయంలో కొనసాగించాలంటే ఎంత కష్టమో వ్యక్తిగతంగా నాకు తెలుసు. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు చేసినప్పుడు వాటిని అనుసరించడానికి కొంతమందికి వారికి కలిగిన ఇబ్బంది బట్టి లోపల ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో, అసహించుకుంటున్నారో, తిట్టుకుంటున్నారు. దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. దేవుడు నాకు లేడు అంటే దేవుని నియమం నాకు లేదని, ఐఎమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ కాన్స్టిట్యూషన్. ఇంకొక మాటలో చెప్పాలి, హీఈస్ నాట్ మై కింగ్. కాబట్టి అతని నియమం నేనెందుకు పాటిస్తాను, అతని మార్గాన్ని నేనెందుకు వస్తాను, నా మార్గంలో వెళ్తాను, నా సొంత నియమాలు, మై ఓన్ కాన్స్టిట్యూషన్ ఫర్ మై ఓన్ లైఫ్. ఈ భావనలు కొంతమందికి ఉంటూ ఉంటాయి. అనగా ఒక భక్తుడు అంటాడు,
దేవుడు లేడు అంటే డినైయింగ్ గాడ్స్ మోరల్ ఎథికల్ లా. దేవుడు మనిషిని ఒక నైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా సృష్టించాడు. జంతువులాగా, పశువులాగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి మనిషిని దేవుడు రూపించలేదు. మనిషికి ఒక నియమాన్ని ఇచ్చాడు, ఎథిక్స్ ఇచ్చాడు. వ్యభిచరించకూడదు అన్నాడు. ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, వ్యభిచరించకూడదు అన్నాడు. సో ఆ నియమం పాటించకపోతే నీవే కాదు, నీతో పాటు నీ చుట్టూ వారందరూ కూడా ఆ నియమాన్ని పాటించకపోతే అందరూ ఆ వ్యభిచారానికి ఆకర్షితులైతే ఈ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దొంగతనం చేయకూడదు అన్నాడు, అందరూ దొంగలైతే. అబద్ధం ఆడకూడదు అన్నారు, అబద్ధాలే ఆడుతుంటే. సో దేవుడు ఈ నియమావళి కట్టుబాట్లు ఎందుకు పెట్టాడంటే మానవ సంక్షేమం కొరకు, క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కొన్ని నియమావళి పెట్టాడు. ఈ మధ్యకాలంలో కొన్ని చాలా విపరీతమైన ధోరణులు సమాజంలో కనబడుతున్నాయి. అవి నోటితో చెప్పడానికి, ఈ వేదిక మీద మాట్లాడటానికి కూడా చాలా అసహ్యంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. అటువంటి మరి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా భయంకరం. ఒక పశువుకు మనిషికి తేడా లేని రీతిగా పశుత్వపు ఆలోచనలు మనిషికి వస్తున్నాయి. పశుత్వపు ఆలోచనలు వస్తున్నాయి. కారణం అంటే దే డజంట్ వాంట్ టు బీ అండర్ గాడ్స్ ఎథికల్ లా. దేవుడు అనుగ్రహించిన నైతిక నియమావళిని, కాన్స్టిట్యూషన్ని, ఇంకొక మాటలో చెప్పంటే ప్రభుత్వాన్ని, దేవుని ప్రభుత్వాన్ని తృణీకరించడం. దేవుని ప్రభుత్వాన్ని మనము తృణీకరించడం. అది కూడా అమాయకంగా కాదు, అజ్ఞానంతో కాదు, అవివేకముతో, ఉద్దేశపూర్వకంగా బానిసలుగా బ్రతుకుతున్న వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకువచ్చాడు. దే వర్ అవుట్ ఆఫ్ లా ఫర్ 430 years. సంఘ ద్రోహిని ఏమంటారంటే అవుట్లా అంటారు. సంఘ విద్రోహులను ఏమంటారు? అవుట్లా అంటారు. సో ఆ రీతిగా వారు ఒక నియమావళి లేని స్థితిగతుల మధ్య ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక నియమావళి ఇచ్చాడు ఆ సీనాయి పర్వతం మీద. వాళ్ళు ఎలా బ్రతకాలో నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశాన్ని ఇవ్వకముందు, ఆ ల్యాండ్ని ఇవ్వకముందు, ఆ దేశాన్ని ఇవ్వకముందు వారికి కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. ఒక దేశం ఉందంటే దేశానికి కాన్స్టిట్యూషన్ అవసరం. మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. అలాగే దేవుడు వారికి అనుగ్రహించబోయే ఆ కనాను దేశంలో వారు ప్రవేశించి ఎలా జీవించాలో ఒక కాన్స్టిట్యూషన్ దేవుడు ఇచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు, దేవుని వాక్యం. సో వీఆర్ బౌండ్ టు లివ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ వీఆర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు మనం. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని యొక్క నియమావళిలో కొనసాగవలసిన మనము వారు అమాయకంగా కాదు, లేకపోతే అజ్ఞానంగా కూడా కాదు, అవివేకంగా, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా దేవుని తృణీకరించేవారు ఈనాటి కాలంలో మనకు కనబడుతున్నారు. ఒకసారి 32వ కీర్తన 6వ వచనం చూద్దాం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. అదే రీతిగా 74వ కీర్తన కూడా చూద్దాం. 74వ కీర్తన 18వ వచనం. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయటకును, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనస్సునకు తెచ్చుకును. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకును. రిమెంబర్ దిస్ పీపుల్. ఎవరైతే నీ నామాన్ని దూషిస్తున్నారో అవివేక ప్రజలు, పాపమునకు దాసులైన వారు. అనగా దేవుని ప్రభుత్వాన్ని తృణీకరించి, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని
దేవుని నియమావళిని, ద కోడ్ ఆఫ్ కండక్ట్, ద ఎథికల్ లాను తృణీకరించిన వారు అల్టిమేట్లీ ఆటోమేటిక్గా అన్ఎథికల్ రూల్ కింద ఉంటారు. అనగా అపవిత్రమైన, అపవాది సంబంధమైన ప్రభుత్వంలో వారు తమ జీవితాన్ని కొనసాగింపచేస్తారు. వారికి అదే సుఖంగా, ఆనందంగా కనిపించవచ్చు, కానీ ముగింపు మరణం, నిత్య మరణం. కళ్ళు తెరిస్తే నరకం. కానీ దేవుని క్రమశిక్షణలో ఉన్నప్పుడు, వెన్ we are under the law of God, we are protected beings, కాపాడబడే ప్రజలముగా దేవుని రాజ్యములు నిత్యము నిరంతరము జీవించుటకు పరలోక వారసత్వాన్ని, పౌరసత్వాన్ని పొందేవారం. ఎందుకంటే we are under God's ethical law. దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా ప్రభువు, నా రాజు. ఆ దేవుని రాజ్యాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఆ దేవుని ప్రభుత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆయన నాకు అనుగ్రహించిన నియమావళి నేను అనుసరిస్తాను. అది దేవుడు మన నుంచి కోరుకునే ఒక శ్రేష్టమైన వాగ్దానం. ప్రార్థించిందా. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ దీవెన కృమరింప చేయండి, మీ సంకల్పం నెరవేర్చండి. మీ నియమావళికి బద్ధులమై జీవించుటకు, తద్వారా ఇహము అందు పరమందు కూడా మీ రాజ్య వారసులుగా వర్ధిల్లుటకు కొనసాగుటకు మీ కృప దయచేయమని వేడుకుంటాం. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదాతో గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించు.